నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ బరువైన వృద్ధాప్యం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సమయం సాయంత్రం 7 గంటలయ్యింది. భాను హాల్లో అటు ఇటు తిరుగుతూ తన భర్త వరుణ్ ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురుచూపులు భర్త మీద ప్రేమతో కాదు, ఆ అత్తగారి మీద కోపంతో. సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆ అత్తగారి మీద చాడీలు చెప్పడం భానుకి అలవాటుగా మారిపోయిన పని. రోజు అత్తగారితో ఏదో ఒక విషయంపై గొడవ పెట్టుకొని భర్త రాగానే దొంగ ఏడుపులు మొదలుపెట్టి తన అత్తగారి వల్ల తన జీవితం దుర్భరంగా మారిపోతుంది అని, ఆవిడ తనకి మనశ్శాంతి కూడా లేకుండా చేస్తుంది అని భర్తతో చెబుతూ ఏడుస్తూ కన్న తల్లి మీదే కొడుకుకి కోపం తెప్పిస్తూ ద్వేషాన్ని నూరిపోస్తూ ఉండేది భాను. ఆ రోజు భాను రోజు కంటే కూడా ఇంకా చాలా అసహనంగా ఉంది. ఈ రోజు ఎలాగైనా సరే అత్తగారి పీడ వదిలించుకోవాలి అని, భర్త ఎలాగైనా సరే అత్తగారిని వృద్ధాశ్రమంలో వదిలి వచ్చేలా చెయ్యాలి అని తను ఎదురు చూస్తూ ఉంది. చాలా రోజుల నుంచి వరుణ్తో శారదా గారిని వృద్ధాశ్రమానికి పంపించే విషయం గురించి మాట్లాడుతూ వాదిస్తూనే ఉంటూ ఉండేది. తను ఆ విషయాలన్నింటి గురించి ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే వరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. భాను ఏడుస్తూ వరుణ్ దగ్గరకు వెళ్ళి, వరుణ్, ఈరోజు ఏం జరిగిందో నీకు తెలుసా? మీ అమ్మగారి వల్ల నాకు మనశ్శాంతి అనేదే ఉండడం లేదు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా నీకు అసలు? సాయంత్రం ఇంటికి నా స్నేహితులు వచ్చారు. ఆవిడకి నేను ఆల్రెడీ చెప్పాను, నా స్నేహితులు వెళ్ళిపోయే వరకు తనని గదిలో నుంచి బయటకు రావద్దు అని. కానీ ఆవిడ కావాలనే నా స్నేహితులందరూ హాల్లో ఉన్నప్పుడే బయటకొచ్చింది. వచ్చిన వాళ్ళందరూ ఆవిడెవరు అని నన్ను అడిగితే మా పని మనిషి అని అబద్ధం చెప్పేశాను నేను. ఆవిడ వాలకం అవతారం చూసి మా అత్తగారు అని చెబితే అందరూ నన్నే అవమానిస్తారు, చీప్గా చూస్తారు, నన్ను చూసి మనసులోనే నవ్వుకుంటారు అనే భయంతో నేను అలా చెప్పాల్సి వచ్చింది. కానీ వాళ్ళ ముందే ఆవిడ నన్ను కాఫీ అడిగింది. అమ్మ భాను, నాకు తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అంటూ అందరికీ వినపడేలా అడిగింది. నా స్నేహితులందరూ నువ్వేమో ఈవిడ మీ పని మనిషి అంటున్నావు, ఈవిడేమో నిన్నే కాఫీ అడుగుతుంది, పైగా నిన్ను పేరు పెట్టి నీ పేరుతోనే పిలుస్తుంది అంటూ నా వైపు అనుమానంగా చూశారు. వాళ్ళకి సర్ది చెప్పుకోలేక చచ్చిపోయాననుకోండి. అయినా మీ అమ్మగారికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? మీ అమ్మగారు ఇలాంటి పనులు చేస్తే అందరి ముందు నా పరువేమవ్వాలి? నా స్నేహితులతో కలిసి నేను బయటకు వెళ్ళినప్పుడు నాకేమైనా విలువ ఉంటుందా? నా గౌరవం, మర్యాద అన్నీ మీ అమ్మగారి వల్లే పోతున్నాయి. కాసేపు గదిలో ఉంటే ఆవిడ సొమ్మేం పోతుందంట? అలా ఇల్లంతా తిరగకపోతే తన గదిలోనే కూర్చోవచ్చు కదా. ఎవరైనా అడిగితే ఆవిడ్ని పని మనిషని, వంట మనిషని కూడా చెప్పుకోవడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఇలాంటి ఆవిడ్ని పని మనిషిగానో వంట మనిషిగానో పెట్టుకున్నావా అంటూ అందరూ నన్నే ఎగతాళి చేస్తారేమో అని. ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఈవిడ వాళ్ళకు ముందుకు రాకూడదని భయపడుతూనే ఉంటున్నాను నేను. నా విషయాన్ని పక్కన పెట్టేస్తే మీ స్నేహితులు, ఆఫీస్ వాళ్ళు ఎవ్వరొచ్చినా సరే అప్పుడు కూడా మీరు కూడా ఇలాగే టెన్షన్ పడుతున్నారు కదా. ఆవిడ ఎంత చెప్పినా వినకుండా ఎవరన్నా వచ్చినప్పుడే అందరి ముందుకి రావడానికి, ఇల్లంతా తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. ఈ సమస్యకి ఈరోజే ఏదో ఒక పరిష్కారం చూడాలి. మీరే ఆలోచించుకోండి. ప్రతిసారి ఈ విధంగా టెన్షన్ పడుతూ నేను ఈ ఇంట్లో ఉండలేను. మీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకోండి. నేనే కావాలి అని అనుకుంటే మీ అమ్మని ఆశ్రమానికి పంపించేయండి. లేదు, మీ అమ్మే కావాలి అని అనుకుంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది భాను. వరుణ్ తన ఆఫీస్ నుంచి వచ్చిన బ్యాగ్ని పక్కన పెట్టేసి సోఫాలో కాసేపు కూలబడ్డాడు.
కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచాడు. భార్యకి తల్లికి మధ్య జరిగే రోజువారీ గొడవలతో విసిగిపోయిన వరుణ్ తన తల్లి గదిలోకి వెళ్ళి, అమ్మా, నువ్వు నీ బట్టలు సామాన్లు అన్నీ సర్దుకొని రెడీగా ఉండు. రేపు నేను నిన్ను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి వదిలేసి వస్తాను. అక్కడ నీకు చాలా హాయిగా ఉంటుంది. అక్కడ అందరూ నీ వయసు వాళ్లే ఉంటారు. నీకు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అక్కడ అందరితో నీకు బాగా కాలక్షేపం కూడా అవుతుంది. ఇంట్లోలాగా నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఇంట్లో కూడా మాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భాను రోజు అలా గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో నాకు మనశ్శాంతి ఉండడం లేదు అని వరుణ్ శారదా గారితో అన్నాడు. ఈ విధంగా చెప్పి వరుణ్ శారదా గారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వరుణ్ భానుతో, భాను, నువ్వింకేమీ బాధపడకు. ఇక మీదట నీకు ఈ ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు. నేను మా అమ్మతో రేపు తనని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి వదిలేసి వస్తానని చెప్పేసే వస్తున్నాను. ఇక నువ్వు ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. మనకిక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ చెప్పాడు. ఆ మాటలు విని భాను చాలా సంతోషించింది. ఆనందంతో తన భర్త వరుణ్ణి కౌగిలించుకుంది. కొడుకు అలా ఆ మాట తనతో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శారదా గారు మాత్రం కన్నీళ్లతో బాధాకరమైన హృదయంతో ఆవిడ బట్టలు కొన్ని బ్యాగులో సర్దుకుంటూ భర్త ఫోటో వైపు చూస్తూ, చూసారా, మన ఒక్కగానొక్క ప్రియమైన కొడుకు వరుణ్ ఎంత మారిపోయాడో. మనం వాణ్ణి ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాం. నేల మీద నడిస్తే దుమ్మంటుకుంటుంది అని అస్సలు కిందకే దించేదాన్ని కాదు నేను. వాడికి ఏదైనా దెబ్బ తగిలితే నా కళ్ళ నుంచి కన్నీళ్ళొచ్చేవి అంటూ భర్త ఫోటో వైపే చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారావిడ. ఇప్పుడు వాడు నాకు ఎలాంటి గతి పట్టిస్తున్నారో మీరు చూశారు కదా. అందరూ ఉండి కూడా అనాథలాగా నన్ను ఆశ్రమంలో వదిలేయాలని చూస్తున్నాడు. ఇలాంటివన్నీ చూడమనే కదా నన్ను మీరు ఇక్కడ వదిలేసి హాయిగా మీ దారిన మీరు వెళ్ళిపోయారు. నేనెంత సంతోషంగా ఆనందంగా ఉన్నానో చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? జీవితాంతం నాకు తోడుగా ఉంటాను అని మన పెళ్లిలో మీరు నాకు వాగ్దానం చేశారు కదా. ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలని మీకెలా అనిపించింది అంటూ శారదా గారు భర్త ఫోటో వైపు చూస్తూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. అలాగే గోడ కానుకొని కూర్చుని చాలాసేపు ఏడ్చారు. దాదాపుగా అర్ధరాత్రి వరకు ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆవిడ ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయలేదు. కొడుకు గాని కోడలు గాని ఆమెను భోజనం చెయ్యమని కూడా అడగలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆవిడ ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది బాధపడాల్సిన సమయం కాదు. వాళ్ళు నన్ను వద్దు అనుకున్నప్పుడు వాళ్లనే పట్టుకుని వేళ్లాడాల్సిన సమయం అంతకన్నా కాదు. నేను అవసరం లేని వారి పంచన పడి వాళ్లే కావాలి అని ప్రాకులాడుతూ మాటలు అనిపించుకుంటూ అసహ్యించుకునే వారి మధ్యలో నేను బ్రతకడం కంటే నాకు వృద్ధాశ్రమమే మేలు అనుకుంటూ కన్నీళ్లతో బ్యాగులో తన బట్టలన్నీ సర్దుకుని తన భర్త ఫోటోను కూడా పెట్టుకుని తర్వాత రోజు ఉదయం కొడుకు తన గదిలోకి వచ్చేసరికి రెడీగా ఉన్నారు శారదా గారు. వరుణ్ ముందు రోజే వృద్ధాశ్రమ యాజమాన్యానికి ఫోన్ చేసి శారదా గారిని జాయిన్ చేస్తున్నట్టుగా తన వివరాలన్నీ నమోదు చేయించుకున్నాడు. వృద్ధాశ్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసేశాడు. ఇక అమ్మని తీసుకెళ్లి సంతకం పెట్టి అమ్మని వృద్ధాశ్రమంలో వదిలి రావడమే తరువాయి అనుకుంటూ శారదా గారి గదిలోకి వెళ్ళాడు ఉదయం. కొడుకు కోడలి ప్రవర్తనతో విసిగిపోయిన శారదా గారు అప్పటికే తన వస్తువులన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీ అయి కూర్చునున్నారు. అమ్మ ఏడుస్తూ రానని మొండికేస్తే, నన్ను సెంటిమెంట్తో కట్టిపడేయాలని చూస్తే ఎలా తనకి నచ్చజెప్పాలా, ఎలా తనని ఒప్పించి ఆశ్రమానికి తీసుకువెళ్లాలా అని ఆలోచించుకుంటూ గదిలోకొచ్చిన వరుణ్ తన తల్లి అన్నీ సర్దుకొని తన కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మా, వెళదామా అంటూ శారదా గారిని అడగగానే శారదా గారు తన బ్యాగుతో సహా కొడుకుతో కలిసి బయటకు నడిచారు. ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు కోడలు హాల్లోనే కూర్చుని కనిపించింది. కానీ తన మొహంలో ఏ భావమూ లేదు. భాను కనీసం శారదా గారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా మౌనంగా కూర్చునుంది.
అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు అన్న ఆనందం తన కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంది. శారదా గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కొడుకు వెంట నడుచుకుంటూ వచ్చి కారెక్కారు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు వరుణ్ ఏమీ మాట్లాడలేదు. శారదా గారు మాత్రం వరుణ్ వైపే చూస్తూ, వరుణ్ చిన్నగా ఉన్నప్పుడు తనకి జ్వరం వస్తే తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, చిన్నారి వరుణ్ణి భుజం మీదే వేసుకొని రాత్రంతా అటూ ఇటూ తిప్పుతూ ఏడుస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించిందో, ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఆ రోజుల్నే గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ తల్లిని చూసిన వరుణ్ తల్లి తన కొంగుతో కళ్ళని మాటి మాటికి తుడుచుకోవడం గమనించాడు. వెంటనే వరుణ్, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? నేనేం నిన్ను అడవిలో వదిలిపెట్టి వెళ్ళడానికి రావడం లేదు కదా, ఆశ్రమానికే కదా తీసుకెళ్తున్నాను. నీకింట్లో కంటే అక్కడ ఎంతో బాగుంటుంది. నీ వయసు వారితో హాయిగా కాలక్షేపం చేయొచ్చు. అప్పుడప్పుడు మేమొచ్చి నిన్ను చూసెళ్తూ ఉంటాము. అప్పుడప్పుడు నువ్వు కూడా ఇంటికొచ్చి మాతో గడిపి వెళుతూ ఉండొచ్చు. నువ్వు అంతలా బాధపడిపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఏదో నేను నీ విషయంలో చేయకూడని ద్రోహం ఏదో చేస్తున్నట్టుగా నువ్వంత పెద్ద సీన్ క్రియేట్ చేయకు. బయట పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయో నీకు అస్సలు తెలీదు. తల్లిదండ్రుల్ని అనవసరపు భారంగా భావించి రోడ్ల మీదో, గుడి దగ్గరో, బస్టాండ్లలోనో వదిలిపెట్టే పిల్లలు కూడా ఉంటున్నారు. కానీ నేనేమీ అలా చేయడం లేదు కదా. నీ మంచి కోసం, నీ సంతోషం కోసమే ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ వయసులో ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చేసే పని కరెక్టే అని నీకు అనిపిస్తుంది అని చెప్పి తన డ్రైవింగ్లో నిమగ్నమయ్యాడు. కాసేపటికి కారు ఆశ్రమానికి చేరుకుంది. కొత్త ఉదయం అనే ఆశ్రమం అది. ఆశ్రమం గేటు పైన పెద్ద బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పేరు రాసుంది. వరుణ్ ఆశ్రమ అధికారులతో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సంతకాలు పెట్టి శారదా గారిని ఆశ్రమంలో వదిలి, అమ్మా నీకు ఏ భయమూ లేదు, ప్రశాంతంగా ఉండు, నేను ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేశాను, నీకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి శారదా గారు ఏడుస్తున్నా కూడా ఓదార్చడం మొదలు పెడితే అక్కడే చాలాసేపు ఉండిపోవలసి వస్తుందేమోనన్న భయంతో వరుణ్ ఆవిడ కన్నీళ్లని చూసి కూడా చూడనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారు ఆశ్రమ ఆవరణం దాటేంతసేపు శారదా గారు తన కొడుకు వెళుతున్న వైపే చూస్తూ కన్నీళ్లతో అలా నిలబడే ఉండిపోయారు. ఆ తర్వాత ఆశ్రమంలో పనిచేసే వ్యక్తి శారదా గారి దగ్గరకొచ్చి, మీకు మీ రూమ్ చూపిస్తాను రండి అంటూ ఆవిడ్ని రూమ్ వైపుకు తీసుకెళ్ళింది. ఆశ్రమం వారు తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళి తన గుండెల్లో భారమంతా దిగిపోయేలాగా చాలాసేపు ఏడ్చారావిడ. రోజులు మెల్లమెల్లగా గడుస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు గడిచినా ఆవిడ మామూలు మనిషి అవ్వలేకపోయారు. చాలా రోజులు ఆవిడ కొడుకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోయారు. కోడలికైతే తను పరాయిది కాబట్టి కోడలు తన గురించి పట్టించుకోకపోవడం తనకి పెద్దగా బాధగా అనిపించలేదు. కానీ కన్న కొడుకే స్వయంగా తనని తీసుకెళ్ళి ఎవ్వరూ లేని అనాథలాగా ఆశ్రమంలో వదిలిపెట్టేయడం శారదా గారి హృదయాన్ని కలచివేసింది. చాలా రోజులు ఆవిడ ఎవ్వరితోనూ కలవకుండా తన గదిలో ఒంటరిగా ఉండేవారు. మెల్లమెల్లగా చాలా రోజులు గడిచాక శారదా గారికి వృద్ధాశ్రమంలో రమాగారు మంచి స్నేహితురాలయ్యారు. రమాగారు శారదా గారికి చాలా ధైర్యం చెప్పారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన కుటుంబమే శారద. మనం ఒకరికొకరు మన బాధల్ని, సంతోషాల్ని పంచుకుంటూ గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవించడం మంచిది అంటూ చాలా ధైర్యం చెబుతూ ఉండేవారు. క్రమక్రమంగా శారదా గారు కూడా అందరితో కలిసిపోతూ అందరి బాధల్ని పంచుకుంటూ అందరినీ పరామర్శిస్తూ అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ అక్కడే ఆశ్రమం పక్కనే ఉండే మందిరంలో దైవధ్యానం చేసుకుంటూ తన మనసుకు కలిగిన బాధని, వేదనని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. రోజు తన వయసు వారితో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ సరదాగా సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. రాను రాను తన సొంత కొడుకు కోడలితో తన సొంత ఇంట్లో ఉన్నప్పటికంటే ఆశ్రమంలోనే సంతోషంగా ఉండడం మొదలుపెట్టారావిడ. ఆశ్రమంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. కానీ తమ ఇంట్లో ఎప్పుడూ తను ఒంటరిగానే భోజనం చేసేది. కొడుకు కోడలు ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు. తను వారితో కలిసి భోజనం చేయడానికి కోడలు ఒప్పుకునేది కాదు.
అందువల్ల శారదా గారు ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగానే భోజనం చేయాల్సొచ్చేది. తన భర్త బ్రతికున్న రోజుల్లో అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం అలవాటైన శారదా గారికి ఒంటరిగా కూర్చొని తింటుంటే అస్సలు ముద్ద దిగేదే కాదు. కానీ ఇక్కడ అందరితో కలిసి అన్నీ పంచుకుంటూ ఉండడం శారదా గారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఒకరోజు శారదా గారు మందిరంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయం టిఫిన్ చేయడం కోసం డైనింగ్ హాల్లోకి వెళుతూ ఉండగా ఆశ్రమం గేటు దగ్గర ఒక పెద్ద కారు ఆగింది. ఆ కారులోంచి ఇద్దరు వృద్ధ దంపతులు దిగారు. వారితో పాటు వారి కొడుకు కోడలు కూడా దిగి వాళ్ళ బ్యాగులు రెండూ తెచ్చి వాళ్ళ చేతులకిచ్చి కనీసం లోపలికి కూడా రాకుండా గేటు దగ్గరే వాళ్ళిద్దరినీ వదిలేసి కొడుకు కోడలు కారులో అట్నుంచటే తిరిగి వెళ్ళిపోయారు. ఆశ్రమంలోని వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ ఎవరో వృద్ధులు మన ఆశ్రమానికి వస్తున్నారు. పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి వారి కోసమే రెక్కలు ముక్కలు చేసుకుని సర్వస్వం అర్పించిన తల్లిదండ్రులకి ఇలాంటి రోజులు రావడం ఎంత దౌర్భాగ్యం అని అనుకున్నారందరూ. ఆ వృద్ధ దంపతులకి దాదాపుగా 65-70 సంవత్సరాలుంటాయి. గేటు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు శారదా గారు. వాళ్ళిద్దరూ చేతిలో బ్యాగులతో మెల్లమెల్లగా నడుచుకుంటూ ఆశ్రమం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోకి వెళ్లారు. బయటకొచ్చి కాసేపు కన్నీళ్లతో అలాగే నిలబడ్డారు. శారదా గారు వాళ్ళని చూసి తెలిసిన వారిలా అనిపిస్తున్నారే అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని మాత్రం అనుకోలేదు. వారు దూరంగా ఉండడంతో తను టిఫిన్ చేయడానికి టైం అవ్వడంతో వెంటనే డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది. వారు వృద్ధాశ్రమం వారు వాళ్ళకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయారు. తర్వాత రోజు శారదా గారు పూజా మందిరానికి వెళుతున్న సమయంలో ముందు రోజు ఆశ్రమంలో చేరిన వృద్ధ దంపతులిద్దరూ ఎదురయ్యారు. వారిని దగ్గరగా చూడడంతో శారదా గారు సడన్గా షాక్కి గురయ్యారు. శారదా గారికి ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్టుగా అయిపోయింది. బాధతో గుండె తరుక్కుపోతున్నట్టుగా అనిపించింది. అసలు వీళ్ళిద్దరూ వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగానే ఉన్నారని అనుకుంటున్నాను. మరి వాళ్ళకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడిపోయారు. అదే సమయంలో ఆశ్రమంలో తనకు అత్యంత సన్నిహితురాలైన రమ తన దగ్గరకొచ్చి, మందిరం లోపలికి కూడా రాకుండా ఇక్కడే ఆగిపోయావేం శారదా, రా లోపలికి వెళదాం అని చెయ్యి పట్టుకొని ఆవిడ్ని లోపలికి తీసుకువెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయంలో పరధ్యానంగా ఉన్న శారదా గారిని రమాగారు అడిగారు. నిన్నట్నుంచి చూస్తున్నాను శారదా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టున్నావు నువ్వు. మీరేం ఆలోచిస్తున్నారు? పిల్లలు గుర్తుకొచ్చారా? కొడుకుని కోడల్ని మనవరాల్ని చూడాలని అనిపిస్తుందా అని రమాగారు అడిగారు. అలాంటిదేమీ లేదు రమా. 2 రోజుల క్రితం మన ఆశ్రమానికి ఒక వృద్ధ దంపతులొచ్చారు గుర్తుందా? వాళ్ళు నాకు చాలా కావలసిన వాళ్ళు. కానీ వాళ్ళకి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే రమాగారు, ఓహో, వారి గురించా నువ్వు ఆలోచించేది? వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారట. ఇంతకు ముందు వరకు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవారట. మెల్లమెల్లగా వాళ్ళ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయి కొడుకు కోడలు ఇద్దరూ ఆస్తిని తమ పేర రాయించేసుకొని వీళ్ళిద్దరినీ ఆశ్రమంలో చేర్పించారట. ఆశ్రమంలో చాలామంది వారి గురించే మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. వీరిద్దరూ చాలా బాధపడుతున్నారట. ఎవ్వరితోనూ కలవకుండా రూమ్లో నుంచి బయటకు కూడా రావడం లేదు పాపం. ఆ కొడుకు కోడలు చేసిన ద్రోహం అలాంటిది మరి అన్నారు రమాగారు. ఆ మాటలు విన్న శారదా గారు చెలించిపోయారు. వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని శారదా గారు అనుకున్నారు. 2 రోజుల తర్వాత జానకి గారు రాఘవయ్య గారు పూజామందిరం దగ్గర దేవుడి సందులో కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు శారదా గారు వారిని చూసి మాట్లాడాలి అనే ఉద్దేశంతో గబగబా దగ్గరకు వెళ్లారు. శారదా గారిని చూడగానే వారిద్దరూ కొంచెం కంగారు పడ్డారు. వెంటనే శారదా గారు, కంగారు పడకండి, మీరు నేను ఒకే పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఇక్కడి వరకు వచ్చాము. మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ వృద్ధాప్యంలో పాత సామాన్లలాగా తల్లిదండ్రుల్ని ఈ పిల్లలు బయటికెందుకు విసిరేస్తారో నాకు అర్థం కావడం లేదు అని కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఆ రోజు రాత్రి శారదా గారికి నిద్రే పట్టలేదు. మనసంతా బాధతో, వేదనతో నిండిపోయింది. గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఆవిడకి గుర్తుకొచ్చాయి. శారదా గారికి కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఉన్నప్పుడు భాను వరుణ్తో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీ అమ్మగారిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. రోజంతా దగ్గుతూ, మూలుగుతూ, ఇల్లంతా తిరుగుతూనే ఉంటారావిడ. ఇంట్లో చిన్న పిల్లుంది. మన ప్రియ గురించి ఆలోచించైనా ఆవిడ గది నుంచి బయటకు రాకుండా అక్కడే ఉండొచ్చు కదా! అలా దగ్గుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ప్రియకి ఇన్ఫెక్షన్స్ సోకితే ఎంత ప్రమాదం! ముసలితనంలో కృష్ణ, రామ అనుకుంటూ ఒక మూలన కూర్చోకుండా రోజంతా ఇల్లంతా నాదే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అంటూ ఉంది భాను. అమ్మకి ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది భాను. ఏమన్నా అంటే చాలు, ఎంతో కష్టపడి పెంచాను, రెక్కలు ముక్కలు చేసుకొని నేను మీ నాన్న నిన్నింతటి వాడిని చేశాము అని సోది మొదలు పెడుతుంది. ఈవిడొక్కటే పెంచిందా లోకంలో? లోకం మీద అందరూ బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. అలా అని ఈవిడలాగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అందరూ అని విసుగ్గా అని లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మాటలన్నీ తన గదిలో ఉన్న శారదా గారి చెవుల్లో పడ్డాయి. ఆ తర్వాత రోజు శారదా గారు, బాబు వరుణ్, నాకు దగ్గు చాలా ఎక్కువైపోతుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. రాత్రంతా దగ్గి దగ్గి నా కడుపులోని పేగులన్నీ నొప్పులుగా ఉంటున్నాయి, చాలా నీరసంగా ఉంటుంది, నేను అస్సలు భరించలేకపోతున్నాను ఈ బాధని, దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అంటూ అడిగారు. అత్తయ్య గారు, మిమ్మల్ని ఇంట్లో ఉంచుకొని మీకు తిండి పెట్టడమే దండగా అని నేను అనుకుంటుంటే ఇంకా హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు భరించాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. మీరు స్వీట్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, జ్యూసులు తాగడం తగ్గించండి. ఆటోమేటిక్గా మీ దగ్గు తగ్గిపోతుంది. అది మీరు స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల వచ్చిన దగ్గు. దానికెందుకు హాస్పిటళ్ళు, మందులు, ఖర్చులు, లేనిపోని గొడవ అంది భాను. శారదా గారి కళ్ళు ఆ మాటలు వినగానే కన్నీళ్లతో నిండిపోయాయి. ఎందుకంటే శారదా గారికి స్వీట్స్ తినే అలవాటు లేదు. ఆవిడ తియ్యగా ఉండే పదార్థాలని అస్సలు ఇష్టపడదు. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగదు. కానీ కోడలు తన గురించి అలా మాట్లాడడం, తన అలవాట్లన్నీ తెలిసిన కొడుకు కూడా మౌనంగా ఉండడం శారదా గారిని మరింత బాధ పెట్టింది. ఇలా గత జ్ఞాపకాలతో శారదా గారికి ఎప్పుడు నిద్ర పట్టిందో ఆవిడికే తెలియదు. ఆ తర్వాత రోజు ఉదయం సంక్రాంతి పండగ కావడంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చారు. కానీ శారదా గారి కొడుకు కానీ కోడలు కానీ తన కోసం ఎవ్వరూ రాలేదు. ఆ రోజంతా ఆశ్రమంలో చాలా హడావిడి వాతావరణం నెలకొంది. తమ కోసం పిల్లలు వచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లల్ని చూసుకొని ఎంతగానో సంబరపడిపోయారు. పిల్లలు రాని వాళ్ళు బాధతో, నిరాశతో కుమిలిపోయారు. శారదా గారు బాధగా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ఏ ఒక్కరికి స్వతహాగా తమ కుటుంబాన్ని వదులుకొని ఆశ్రమంలో ఉండాలి అన్న కోరిక ఉండదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల, కుటుంబాల్లోని నిరాదరణ వల్ల ఇలా వృద్ధాశ్రమాలకి పంపించి వేయబడతారు. అయితే వృద్ధాశ్రమంలో కొందరు తమ పిల్లల్ని, మనవళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే బాధలన్నింటినీ కాలానికే వదిలేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అయితే మనసెంత గత జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా బయటికి మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఒకరోజు శారదా గారు తన కుటుంబం, గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తన భర్త ఫోటోతో మాట్లాడుకుంటూ ఉండగా ఆశ్రమ నిర్వాహకులు వచ్చి శారదా గారు అంటూ పిలిచారు. శారదా గారు బయట చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని బయటకొచ్చారు. మీ కొడుకు, కోడలు, మనవరాలు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పాడు. ఆ మాటలు వినగానే శారదా గారు ఆశ్చర్యపోయారు. నేను ఆశ్రమానికి వచ్చిన ఇన్ని రోజుల్లో నేనెలా ఉన్నానా అని ఒక్క ఫోన్ కూడా చెయ్యని వీళ్ళు నా కోసం ఇప్పుడెందుకు వచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. కాసేపటికి తేరుకొని శారదా గారు కొడుకుని, కోడల్ని, మనవరాల్ని కలవడానికి వెళ్లారు. శారదా గారిని చూడగానే 8 ఏళ్ల మనవరాలు ప్రియ నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శారదా గారికి హత్తుకుపోయింది. మనవరాలలా పరిగెత్తుకుంటూ వచ్చి తనని కౌగిలించుకోవడంతో శారదా గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.
ఇప్పుడిప్పుడే గతాన్నంతా మర్చిపోయి సంతోషంగా వృద్ధాశ్రమంలో తన తోటి వృద్ధులతో కాలం గడుపుతూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకొచ్చినట్టు అనుకుంటూ కోపంగా కొడుకు వైపు చూసి, ఎందుకొచ్చారు మీరు? ఇన్ని రోజుల తర్వాత అసలు నేనున్నానో పోయానో చూడ్డానికొచ్చారా? నేనిక్కడ బాగానే ఉన్నాను. నేను మీతో అసలు మాట్లాడాలనే అనుకోవడం లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి శారద గారు వెనుదిరగబోయారు. వెంటనే వరుణ్, అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేమిప్పుడు నిన్ను చూడ్డానికో లేదంటే నిన్ను మాతో పాటు తీసుకెళ్లడానికో రాలేదు. అసలు విషయం ఏమిటంటే, రేపు మన కంపెనీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు. ఆ కంపెనీని నాన్నగారు మొదలుపెట్టి నా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ఆ కంపెనీ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. అందుకోసమే స్టార్ హోటల్లో అందరికీ పార్టీ ఇస్తున్నాను. మన బంధువుల్ని, స్నేహితుల్ని, ఆఫీస్ స్టాఫ్ని అందరినీ పిలిచాము. నువ్వు కూడా ఈ పార్టీకి ఖచ్చితంగా రావాలి. ప్రియ కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది. అంతేకాకుండా ఆ కంపెనీని నాన్నగారు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో అందరూ నీ గురించే అడుగుతారు. అందుకే నువ్వు అక్కడ ఉండడం మాకు చాలా అవసరం అన్నాడు వరుణ్. అప్పుడు శారదా గారు, చూడు బాబు, ఆ ఇంటి నుంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో అప్పుడే ఆ ఇంటితో, నీ ఆస్తితో, నీ కంపెనీతో, అన్నింటితో నా సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీకి అటెండ్ అవ్వాలని నాకు అస్సలు లేదు అన్నారు. అప్పుడు వరుణ్, అమ్మా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. రేపు సాయంత్రం పార్టీకి మన ఫ్రెండ్స్, బంధువులు అందరూ వస్తారు. ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తారు. అందరూ మీ గురించి అడుగుతారు. అప్పుడు మేమేం చెప్తాం అన్నాడు వరుణ్. అప్పుడు శారదా గారు, ఓహో, అయితే విషయం ఇదా? ఈరోజు మీరు మీ కన్నతల్లిని చూడ్డానికి రాలేదు. తను ఎలా ఉందో పరామర్శించడానికి రాలేదు. నలుగురిలో మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారన్నమాట. బంధువులు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్ అంతా తల్లిని ఇంట్లో నుంచి తరిమేశాడు వరుణ్ అని నీ గురించి అనుకోకూడదు అని చెప్పి నన్ను తీసుకెళ్లడానికి వచ్చావన్నమాట అన్నారు శారదా గారు. నేను ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి నేను బ్రతికున్నానా, చచ్చిపోయానా అని కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు నువ్వు. కానీ ఇప్పుడు మీ పరువు కాపాడుకోవడం కోసం మీకు ఈ అమ్మ కావాల్సి వచ్చింది. నేను మీతో రావడానికి సిద్ధంగా లేను. ఇక మీరు వెళ్ళొచ్చు. మీ టైంని వేస్ట్ చేసుకోకండి అని చెప్పి శారదా గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇక వేరే మార్గం లేకపోవడంతో వరుణ్, భాను ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ శారదా గారి కాళ్ళు పట్టుకొని, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు ప్రియ కోసమైనా పార్టీకి రండి. మీరొస్తే ప్రియ చాలా సంతోషిస్తుంది. ఇది పూర్తిగా మా పరువుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, నాన్నగారి పరువుకు సంబంధించిన విషయం కూడా అన్నాడు వరుణ్. ఇంతలో ప్రియ నానమ్మను కౌగిలించుకొని, ప్లీజ్ నానమ్మ, రా నానమ్మ, ఒక్కరోజైనా నాతో టైం స్పెండ్ చేయి నానమ్మ అని ఏడుస్తూ అడగడంతో శారదా గారు పార్టీకి వెళ్ళడానికి అంగీకరించారు. కానీ శారదా గారు కొడుకుతో, నేను మీతో పార్టీకి రావాలంటే నాదొక కండిషన్. పార్టీ అయిపోయాక మీరే నన్ను మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి మీరిద్దరూ కలిసొచ్చి మరీ నన్ను వృద్ధాశ్రమంలో దించాలి. ఈ కండిషన్కి మీరు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా పార్టీకి వస్తాను అంటూ చెప్పారు శారదా గారు. శారదా గారు పార్టీకి రావడానికి ఒప్పుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు భాను, వరుణ్. అందుకే ఆవిడ మాటలు వినగానే ఆ కండిషన్కి భాను, వరుణ్ ఇద్దరూ ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి 5 స్టార్ హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది. చాలామంది స్నేహితులు, బంధువులు, ఆఫీస్ స్టాఫ్, బోర్డు మెంబర్సు అందరూ వచ్చారు. పార్టీ ముగిసేసరికి దాదాపు 1 గంట అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన శారదా గారికి ఆ ఇల్లంతా కొత్తగా అనిపించింది. తన భర్తతో, కొడుకుతో, ఆ తర్వాత మనవరాలతో సంతోషంగా గడిపిన మధురమైన జ్ఞాపకాలన్నీ ఆవిడ మనసును కుదిపేశాయి. అలసిపోయిన శారదా గారు ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో ఆవిడకే తెలియలేదు. ఉదయాన్నే మెలకు వచ్చి చూసేసరికి కొడుకు, కోడలు తనని ఆశ్రమంలో దింపడానికి రెడీ అయ్యి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
తను కూడా త్వరగా రెడీ అయిపోయి కొడుకు కోడలితో కలిసి కారులో ఆశ్రమానికి బయలుదేరింది. కోడలి మొహంలో కాసేపట్లో అత్తగారి పీడ వదిలిపోతుంది, మళ్ళీ ఆవిడ మొహం చూడాల్సిన పని మాకుండదు అన్న ఆనందం తొంగి చూస్తోంది. అది గమనించిన శారదా గారు చిన్నగా నిట్టూర్చారు. కాసేపటికి కారు వృద్ధాశ్రమ ప్రాంగణాన్ని చేరుకుంది. శారదా గారిని వృద్ధాశ్రమం దగ్గర వదిలి కొడుకు కోడలు కారు కూడా దిగకుండానే తిరిగి బయలుదేరబోతూ ఉండగా వెంటనే శారదా గారు, ఆగండి బాబు, ఒక్క నిమిషం ఉండండి, నేను మీతో మాట్లాడాలి అనగానే భాను, మీ కండిషన్ ప్రకారం పార్టీ అవగానే తీసుకొచ్చి ఆశ్రమం దగ్గర దింపేశాం కదా, ఇంకా మీరు మాతో ఏం మాట్లాడాలి, మాకు చాలా పనులున్నాయి, మేము అర్జెంటుగా వెళ్ళాలి అనగానే శారదా గారు, అంత తొందర ఎందుకు, ఆగండి, నేను మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అక్కడ ఆశ్రమంలో పనిచేసే వ్యక్తితో రాఘవయ్య గారిని జానకమ్మ గారిని ఒక్కసారి పిలవండి అంటూ చెప్పి పంపించారు. ఒక 10 నిమిషాల తర్వాత రాఘవయ్య గారు జానకమ్మ గారు అక్కడికి వచ్చారు. వారిని చూసిన భాను వెన్నులో వణుకు పుట్టింది. కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, నాన్న, మీరేమిటిక్కడ ఆశ్రమంలో ఉన్నారేంటి? 6 నెలల నుంచి నాకు అసలు మిమ్మల్ని కలవడమే కుదరలేదు. ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అన్నయ్య వదినకి ఫోన్ చేస్తేనేమో మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు అని చెప్తున్నారు. ఎంత దారుణంగా మారిపోయారు అన్నయ్య వదినలు. వాళ్ళ సంగతి చెప్తానుండండి. ఇప్పుడే మీరు నాతో పాటు రండి, వాళ్ళని నేను నిలబెట్టి కడిగేస్తాను. అయినా మీరు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తూ భాను జానకమ్మ గారిని కౌగులించుకోబోయింది. వెంటనే జానకమ్మ గారు కోపంగా, అక్కడే ఆగు భాను, నువ్వు నన్ను తాకడానికి కూడా వీల్లేదు. అయినా మా పరిస్థితుల గురించి ఏం చెప్పమంటావు భాను? మమ్మల్ని మా కొడుకు కోడలు ఆస్తిపాస్తులన్నీ రాయించేసుకొని ఈ వృద్ధాశ్రమం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినా నువ్వేమైనా తక్కువ తిన్నావా నీకు చెప్పుకోవడానికి? నువ్వు అదే పని చేశావు కదా మీ అత్తగారి విషయంలో. మీ అత్తగారిని ఇంటి నుంచి గెంటేసి వృద్ధాశ్రమంలో పడేశావు కదా. నువ్వేదో మంచిదానివన్నట్టు మీ అన్నయ్యని వదినని నిలబెట్టి కడిగేస్తానంటున్నావు. నీ తల్లిదండ్రుల వరకు వస్తే అది తప్ప, నువ్వు చేస్తే అది తప్పు కాదా? అయినా ఇలాంటి దుష్ట సంతానాన్ని కన్నందుకు మేమే దౌర్భాగ్యులం అని తల బాదుకుంటూ ఏడవసాగారు జానకి గారు రాఘవయ్య గారు. ఇదంతా చూసిన భాను గుండె కరిగిపోయింది. కన్నీళ్లతో తను చేసిన తప్పులు గ్రహించి అత్తగారి కాళ్ళు పట్టుకొని భాను, వరుణ్ శారదా గారిని క్షమించమని అడిగారు. ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని ప్రాధేయపడ్డారు. భాను తల్లిదండ్రులను కూడా, అమ్మా, నాన్న, మీరిద్దరూ మాతో పాటు వచ్చేయండి, మిమ్మల్ని మా అత్తగారిని ఇక నుంచి మేమే చూసుకుంటాం, మాకు బుద్ధొచ్చింది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. కానీ జానకమ్మ గారు రాఘవయ్య గారులు వారితో కలిసి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించారు. మీలాంటి వాళ్ళకి ఒక్క మాటతో బుద్ధి రాదమ్మా. ఇప్పుడు వచ్చినట్టున్నా కొన్ని రోజులు గడిచాక మళ్ళీ మమ్మల్ని పనికిరాని పాత వస్తువుల్లాగా భావించి మూలన పడేయడమో రోడ్డు మీదకి విసిరేయడమో చేస్తారు. ఇప్పుడిప్పుడే కన్నబిడ్డల కసాయితనాన్ని కరుడుగట్టిన హృదయాలని అర్థం చేసుకొని వాళ్ళు చేసిన గాయాల్ని మరిచిపోయి సంతోషంగా ఈ వృద్ధాశ్రమంలో మా తోటి వృద్ధులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాము. ఇప్పుడు మాకు ఉన్న ఆకాస్త సంతోషాన్ని కూడా మీరు మాకు దూరం చేయకండి అని చెప్పారు. భాను, వరుణ్ శారదా గారి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయారు. వారి కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని చూసిన శారదా గారు కరిగిపోయారు. కొడుకు కోడలిలో నిజమైన మార్పు వచ్చిందని గ్రహించారు. కొడుకుని కోడల్ని లేవనెత్తి గుండెలకి హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచారు. తమ గదిలోకి వెళ్ళిపోబోతూ ఉన్న రాఘవయ్య గారితో జానకమ్మ గారితో తమ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న పిల్లల్ని క్షమించి వారికి కుటుంబ విలువలు నిలబెట్టుకోవడం కోసం ఒక్క అవకాశం ఇవ్వడం పెద్దవారిగా మన కర్తవ్యమే అవుతుంది. పిల్లల్ని క్షమించి వారికి మారడానికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి శారదా గారు రాఘవయ్య గారిని జానకమ్మ గారిని ఒప్పించారు. భాను, వరుణ్ శారదా గారిని జానకి గారిని రాఘవయ్య గారిని తమతో పాటు తమ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని దైవ సమానులుగా చూసుకుంటున్నారు. నాన్నమ్మ అంటే ఎంతో ప్రేమ ఉన్న ప్రియ ఇన్నాళ్ళు నాన్నమ్మను మిస్ అయి ఎంతో బెంగగా ఉండేది. తను నాన్నమ్మతో అమ్మమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా గడపసాగింది.
పిల్లలకి నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ అందించటం కంటే గొప్ప బహుమతి ఏముంటుంది? తమ వెనకాలే తిరుగుతూ గోరుముద్దలు తినిపించే నాయనమ్మలు, అమ్మమ్మలు, తమని భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పే తాతయ్యలు ఉండడం, వాళ్ళ ప్రేమని, పెద్దరికాన్ని అనుభవించడం పిల్లలకి అదృష్టమే అవుతుంది. మీరేమంటారు? ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.